సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది సో నవీన్ యాదవ్కి గెలుపు ఏ విధంగానైతే ఆ కుటుంబంలో హ్యాపీ తీసుకొచ్చిందో సో ఆ పాట ద్వారా మీరు వేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ద్వారా మీకు అంత పెద్ద పేరు తీసుకురావడం జరిగింది. అవునండి. సో ఏంటిది మీ మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఉంది. అలాగే మమ్మల్ని కళాకారులని కూడా ఆదరించాలని, మా కష్టాన్ని తను కళ్ళతో చూసావు అన్నయ్య, నువ్వు కళ్ళతో చూసావు. అలాగే మమ్మల్ని ఇప్పుడున్న రేవంత్ అన్న ప్రభుత్వం కాబట్టి, మన ప్రభుత్వం కాబట్టి మా కళాకారులను కంపల్సరీ నువ్వు గుర్తించాలి. మేము ఇంతమంది ఉండి మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాము, మీరు ఎంత కష్టపడ్డారో మేము మా కళ్ళతో చూసాం, మా కష్టాన్ని కూడా మీరు చూశారు కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. సో మీరు ప్రచారం అయిపోయిన తర్వాత అంటే 11వ తారీఖే ప్రచారం అయిపోయింది, ఎన్నికలు కూడా కావడం జరిగింది. దానికంటే ముందు మీరు ఆల్రెడీ ప్రచారాన్ని ఇంకా 2-3 రోజుల ముందంటే ఆపేసిళ్ళు. అవునండి. సో ఆయన గెలిచిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా ఉన్నది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు మా ఆనందానికి అయితే అవధులు లేవు. మేము అసలు అంటే గెలుస్తారు అనే హోప్ మాకుండే. మేము క్యాన్వర్సింగ్ ప్రోగ్రామ్ చేస్తూతో పాటు క్యాన్వర్సింగ్ కూడా చేసాం, చాలామందితో కలిసాం, మాట్లాడాము. అన్నయ్య తన మనస్తత్వం ఏంది, తను ఏ విధంగా సహాయపడతారు, ఏ విధంగా మనుషులని దగ్గర చేసుకుంటారు అనేది చాలామంది చెప్పారు కాబట్టి గెలుస్తారని మేమైతే ఖచ్చితంగా నమ్మాము. వాళ్ళు ఎప్పుడైనా ఆయనను ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కాదు, ఇవ్వక ముందుకు ఎప్పుడైనా కలిసిన వాళ్ళతో ఏమైనా మాట్లాడారు? కలిసానండి, కలిసాము, మాట్లాడాము. ఒక తమ్ముడు ఒక అన్నయ్య చెల్లెని ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విధంగా ఖచ్చితంగా మనం గెలుస్తాము, కంపల్సరీ మీరు బాగుంటారు, మీతో పాటు నేను బాగుంటాను అని కూడా నాతో మాట్లాడడం జరిగింది. సో మీ టీం అంతా కూడా మెయింటైన్ చేసేది ఏపూరి సోమన్న. అవునండి. సో ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సోమన్న ఏమన్నా మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది, ఏమన్నారు? చాలా ఆనందపడ్డారండి. ఎందుకంటే ఏపూరి సోమన్న గారితో మేము గత 8-9 సంవత్సరాల నుంచి నేను ఆయన ట్రూప్లోనే పనిచేస్తున్నాను. అంటే ఎక్కడన్నా పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు మేము కంపల్సరీ చేసాము ఆయనతో. ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. నేను అక్కడ కొన్ని సందర్భం వల్ల ఆయన రాలేకపోయాడు, కానీ చాలా ఆనందపడుతున్నారండి. అసలు మనకి ఇంత పేరు వచ్చింది, మన గ్రూప్కి మన ట్రూప్కి అంత మంచి పేరు వచ్చిందని తను చాలా సంతోషపడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏమైనా చెప్పదలుచుకున్నట్టయితే నవీన్ యాదవ్ గారికో, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు శ్రీశైలం యాదవ్ గారికో, లేకపోతే వాళ్ళ సోదరుడికి ఏమైనా చెప్పాలనుకున్నట్టయితే మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకున్నానండి. అన్నయ్య, మీరందరూ మా కష్టాన్ని చూశారు, మా బాధల్ని చూశారు. ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని చూశారు, అలాగే మా కళాకారులను కూడా చూశారు. మన ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీకు అండగా నిరుద్యోగ కళాకారులు కూడా మీతో పాటు వచ్చారు. మన దగ్గర ఎలాంటి ఆశించకుండా మీ దగ్గరికి వచ్చి ప్రచారం చేశారు కాబట్టి మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారని అందరికీ పేరు పేరున నమస్కరించి చెప్తున్నాను.